సో హాయ్ ఫ్రెండ్స్, మదగధ రాజా ఈ సినిమా ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాం. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా 12 సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా ఈ రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని సెన్సార్ ఇష్యూ రావడం వల్ల ఈ సినిమా డిలే అవుతూ వస్తూ ఉంది. రీసెంట్ గా ఈ సినిమా తమిళ్లో మన సంక్రాంతి కోసం రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో వచ్చేసి ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందని చెప్పుకోవాలంటే 12 సంవత్సరాల కింద తీసిన సినిమా కాబట్టి నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలని సినిమా హాల్ వెళ్ళా. ఈ సినిమా కామెడీ పరంగా అంటే నాకు చాలా బాగా నచ్చేసింది చెప్పుకోవాలి. అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ మూవీ అయితే బాగుందని చెప్పుకోవాలి. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఒక చిన్న గ్రామంలో హీరో విశాల్ అయితే టీవీ కేబుల్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. ఆ ఊర్లోనే చిల్లర విధంగా తిరుగుతూ ఉండేవాడు. అలా ఉన్న సమయంలోనే మాధవి అనే అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితోనే లవ్ లో పడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరికి అయితే బ్రేకప్ అవుతుంది. ఇంకో పక్క తన స్నేహితులకి ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయినటువంటి సోను సూద్ వల్ల చాలా అంటే చాలా అయితే ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళ స్నేహితుల కోసం హీరో ఏం చేశాడు, ఒక సామాన్య కుర్రాడు పెద్ద బిజినెస్ మ్యాన్ ని ఎలా ఎదుర్కొంటాడు, ఆ మధ్యలో జరిగే స్టోరీ ఏంటి, హీరోకి వచ్చే అడ్డంకులు ఇలాంటివి, చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడతాడా లేదా, ఇవన్నీ మనం మూవీ చూసేది తెలుసుకోవాలి. స్టోరీ అంతా బాగున్నప్పటికీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నట్టు, కొంచెం బోరింగ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. 12 సంవత్సరాల క్రితం కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. నాకైతే పర్లేదు సినిమా అనిపించింది. ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే కామెడీ డ్రామా అయితే చాలా బాగా రాసుకున్నారనిపించింది. 12 సంవత్సరాల క్రితం ఈ సినిమా వచ్చింటే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. ఇప్పుడు కూడా ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి 50 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగిందంట. అక్కడ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం అయితే జరిగింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే లాస్ట్ 20 మినిట్స్ ఒక శవం చుట్టూ జరుగుతుంది. కామెడీ చాలా బాగుందని చెప్పుకోవాలి. సినిమా మొత్తానికి ఆ సీన్ అయితే హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ నడిచిన సైడ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ చేశారనిపించింది. అలాగే హీరో విశాల్ కూడా చాలా బాగా సెట్ అయింది అనిపించింది ఈ మూవీ. ఆయన అప్పట్లోనే పందెం కోడి అలాంటి సినిమాలు తీసి మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే దీంట్లో నటించిన హీరోయిన్స్ కూడా చాలా బాగా నటించారనిపించింది. కొన్ని సీన్స్ బాగాలేనప్పటికీ మిగతా సీన్స్ అయితే బాగా సెట్ అయ్యి అనిపించింది. మెయిన్ గా కామెడీ రోల్ అయితే చాలా బాగా ఎలివేట్ చేశారనిపించింది. మైనస్ పాయింట్స్, ఈ మూవీ 12 సంవత్సరాల క్రితం కాబట్టి స్క్రీన్ ప్లే అనుకున్న విధంగా అయితే లేదు. అలాగే ఏదో షార్ట్ ఫిల్మ్ కి మూవీ తీసినట్టు విధంగా అయితే ఉంది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదనిపించింది నాకైతే. మెయిన్ గా చెప్పుకోవాలంటే సాంగ్స్ నాకు ఏం మాత్రం నచ్చలేదు. ఒక్క సాంగ్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించాయి కానీ ఏం మాత్రం నచ్చలేదు నాకైతే. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా నాకేం అంతగా అనిపించలేదు. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకైతే కామెడీ పరంగా అయితే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా 12 సంవత్సరాల కింద రావాల్సింది కాబట్టి అప్పుడు సీన్సే కాబట్టి యాడ్ చేసింది, ఇంకేమి మార్చలేదు కాబట్టి మూవీ అప్పటి పరంగా ఊహించుకుంటే చాలా బాగా నచ్చేసిందని చెప్పుకోవాలి. మెయిన్ గా లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. సో ఈ మూవీ మీరు ఎంతమంది చూసారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ కి ఏమన్నా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.